Hello everyone, welcome back to the Abhyasana. So myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to talk about the current affairs question. Okay, so ఇవాళ మనకి సాటర్డే కదమ్మా. సో సాటర్డే we have usually current affairs. సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అనేది ఈరోజు మనకి డిస్కషన్లో ఉండబోతుంది. ఓకే, సో ఎవ్రీ మండే నుంచి మనకి సాటర్డే వరకు దేర్ విల్ బీ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో అభ్యాసన ప్రోగ్రామ్ మనకి వీక్లీ 6 days ఉంటుంది. అండ్ ఎవ్రీ డే ద క్వశ్చన్ విల్ బీ అప్లోడ్ ఫర్ ద ఆన్సర్ రైటింగ్. ఓకే, సో ప్రతిరోజు మీకు 9 AM కల్లా యూట్యూబ్లో క్వశ్చన్ అయితే అప్లోడ్ అవుతుంది. సో సపోజ్ మనకి GS1 అనేది మండే వస్తుంది. ఓకే, సో GS2 విల్ బీ ద ట్యూస్డే. ఓకే, సో GS3 విల్ బీ ద వెన్స్డే. అదేవిధంగా GS4 అనేది మనకి థర్స్డే వస్తుంది విత్ ద ఎథిక్స్. ఓకే, సో అదేవిధంగా జనరల్ ఎస్ఐ పేపర్ విల్ బీ ఆన్ ద ఫ్రైడే అండ్ సాటర్డే విల్ బీ ద కరెంట్ అఫైర్స్. ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ మీద సో మీకు సాటర్డే అనేటువంటి రోజు మీకు కేటాయించడం జరిగిందమ్మా. ఓకే, సో దిస్ డే విల్ బీ డెడికేటెడ్ టు ద కరెంట్ అఫైర్ క్వశ్చన్. క్లియర్? సో ఈ విధంగా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఎవరైనా సరే కొత్తగా రాయడానికి ప్రయత్నించినా లేదా ఆల్రెడీ రాస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఓకే, సో ఈ ప్యాటర్న్ మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకే, దిస్ విల్ బీ ద టెంప్లెట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఎవ్రీడే 9 AM కల్లా మీకు క్వశ్చన్ అయితే అప్లోడ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా 5 o'clock PM. ఓకే, సో 5 PM ఇన్ ద ఈవినింగ్ దేర్ విల్ బి ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు 5 PM కల్లా యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ఓకే, అండ్ ద కోర్స్ ఆఫ్ అభ్యాసన ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఈ యొక్క కోర్స్ అంతా కూడా అమ్మా సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఎవరైతే యూపీఎస్సీ కానివ్వండి, ఎవరైతే లేదా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, సో పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఎవరైతే సరే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి రాయాలి అనుకుంటున్నారు లేదా రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్టయితే సో వాళ్ళకు ఒక సువర్ణ అవకాశంగా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా సో ప్లీజ్ ట్రై టు రైట్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ అట్లీస్ట్ 3 to 6 months వరకు మీరు ప్రోగ్రామ్ని ఖచ్చితంగా ప్రతిరోజు కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో వెన్ వీఆర్ రైటింగ్ దిస్ మచ్ కన్సిస్టెన్సీ, సో కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్వేస్ కీ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఓకే, ఈరోజు కూడా చెప్తున్నాను. సో కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్వేస్ ఎ కీ. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరైతే రెగ్యులర్గా రాస్తున్నారో సో వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ అనేది కూడా సో మ్యాక్సిమంగానే ఉంటుంది. సో బెనిఫిట్స్ విల్ బీ మ్యాక్సిమం ఫర్ ద కన్సిస్టెంట్ రైటర్స్. ఎవరైతే కన్సిస్టెంట్గా అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో చేస్తున్నారో ఓకే, సో వాళ్ళు దే విల్ హ్యావ్ బెటర్ ఎడ్జ్ విత్ ద కాంపిటేటర్స్. ఎవరైతే కాంపిటేటర్స్ ఉంటారో సో వాళ్ళతో పాటు కొంచెం ఎడ్జ్ అనేది వాళ్ళకి మెయింటైన్ అవుతుంది అనమాట. ఓకే, రైట్. సో కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే మనం చూసినట్టయితే సో ఇండియా రీసెంట్లీ సైన్డ్ ఏ సప్లై చైన్ రెసిలియన్స్ అగ్రిమెంట్ విత్ ద IPEF. ఓకే, సో IPEFతో మనం సో వీ మేడ్ ఏ సప్లై చైన్ రెసిలియన్స్ అగ్రిమెంట్ అనేది దాన్ని చేసుకున్నాము. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ నీడ్ టు ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద IPEF. ఓకే, సో ఇక్కడ ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్కి అర్థం ఏంటమ్మా? సో వీ నీడ్ టు హైలైట్ ద ఇష్యూస్. ఓకే, సో మనం ఏం చేయాలి? ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు సో వీ నీడ్ టు డిస్కస్, వీ నీడ్ టు హైలైట్ ద ఇష్యూస్. ఓకే, వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సప్లై చైన్ రెసిలియన్సీ అగ్రిమెంట్ గురించి మాట్లాడాలి. ఓకే, సో అదేవిధంగా వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్. ఓకే, దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడాలి, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సిగ్నిఫికెన్స్ అనేటువంటి పేరుతో చెప్తాము. అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద ఛాలెంజెస్ ఆల్సో. ఖచ్చితంగా మనం పాజిటివ్స్ని నెగిటివ్స్ని ఇక్కడ మాట్లాడాలి. సో వీ నీడ్ టు బ్రింగ్ అవుట్ ద ఛాలెంజెస్, వీ నీడ్ టు బ్రింగ్ అవుట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ IPEF. సో ఏ విధంగా మనకి ఛాలెంజెస్ ఎదురవుతాయి. ఓకే, సో ఏ విధంగా మనకి రీజనల్ డైనమిక్స్ అనేది మెయింటైన్ అవుతుంది, ఏ విధంగా మన యొక్క డైవర్స్ ఎకనామిక్, పొలిటికల్, సోషల్ ఇంట్రెస్ట్ అనేవి ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ పొందుపరచాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఓవరాల్గా దాన్ని డిఫైన్ చేస్తూ దాని యొక్క ఆబ్జెక్టివ్స్ని రాస్తూ ఓకే, సో ఓవరాల్గా మనం క్వశ్చన్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఎగ్జామైన్. ఓకే, ఎగ్జామిన్ చేయాలి, అర్థమైందా? పరిశీలించాలన్నమాట ఎగ్జామిన్ అంటే. ఓకే, సో కమింగ్ టు ద క్వశ్చన్. సో క్వశ్చన్ మనకి ఎన్ని మార్క్స్ ఇచ్చారమ్మా? సో 10 marker క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా సరే 10 marker క్వశ్చన్ యూ షుడ్ బి రైట్ విత్ ఇన్ ద 7 to 8 minutesలో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ సో ప్లీజ్ రైట్ మ్యాక్సిమం అప్ టు 10 minutes. 10 నిమిషాలు మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది, అంతకంటే ఎక్కువ రాయడానికి వీల్లేదు. ఓకే, సో ఎవరైనా సరే ఆస్పిరెంట్ ఖచ్చితంగా ఈ యొక్క రూల్ని పాటించాలి.
ఓకే, సపోజ్ మీకు 15 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి. సో 12 to 13 మినిట్స్లో, ఓకే 11 to 12 మినిట్స్ ఆర్ యూ కెన్ రైట్ 12 to 13 మినిట్స్లో మీరు 15 మార్కర్ క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో న్యూ బిగినర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు 15 మినిట్స్ లోపు ఈ యొక్క ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెరీ మచ్ మ్యాండేటరీ అనమాట. ఓకేనా, సో ఇట్లాంటి బేసిక్స్ మీరు ఫాలో అయినట్టయితే, సో క్రమం తప్పకుండా రాస్తున్నట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుందాం, టైం మేనేజ్మెంట్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అవర్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ ద ఆన్సర్ రైటింగ్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా టైం మేనేజ్మెంట్ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. బికాస్ యూ నీడ్ టు రైట్ 20 క్వశ్చన్స్ ఇన్ 3 hours ఆఫ్ టైం. ఓకే, సో ఒకసారి అప్రోచ్ మనం చూసినట్టయితే, సో వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ వీ హ్యావ్ టు ఫాలో ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్లో ఇచ్చినటువంటి కీవర్డ్స్ ఏంటమ్మా, ఇండియా రీసెంట్లీ సైన్డ్ ఏ సప్లై చైన్ రెసిలియన్సీ అగ్రిమెంట్. ఓకే, సో సప్లై చైన్ రెసిలియన్సీ అగ్రిమెంట్ ఇండియా సైన్ చేసింది. ఎప్పుడు సైన్ చేసింది, ఓకే ఏ ప్రాంతంలో సైన్ చేసింది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం ఫస్ట్ దాంట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో వీ నీడ్ టు హైలైట్ ద ఇండియాస్ రీసెంట్ ఎంగేజ్మెంట్ విత్ ద ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ. ఐపీఎఫ్తో రీసెంట్గా అయినటువంటి ఎంగేజ్మెంట్ గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద ఇంట్రడక్షన్లో మనం చూసినట్టయితే, ఇంట్రడక్షన్ ఆల్వేస్ షుడ్ బి రైట్ విత్ ఇన్ ద 3 to 4 lines. ఓకే, సో 30 to 40 words కంటే మీరు ఎక్కువగా రాయకూడదు. ఓకే, యూ షుడ్ నాట్ రైట్ మోర్ దెన్ 30 to 40 words. ఓకేనా, సో అంతకంటే ఎప్పుడు కూడా మీరు ఎక్కువ రాయకండి. నాట్ మోర్ దెన్ 3 to 4 lines. ఇట్ ఈస్ మ్యాండేటరీ క్లాజ్ అనమాట. ఓకే, సో ఆఫ్టర్ గివింగ్ ఏ ప్రాపర్ ఇంట్రడక్షన్, సో స్టార్ట్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ. సో డైరెక్ట్గా ఏమడిగారు, సో ఇండియా రీసెంట్లీ సైన్ ద అగ్రిమెంట్ కదమ్మా. సో ఈ యొక్క ఐపీఎఫ్ అంటే ఏంటి, ఐపీఎఫ్ ఒక ఆబ్జెక్టివ్స్ ఏంటి. ఓకే, సో ఐపీఎఫ్లో ఇండియా జాయిన్ అవ్వడం వల్ల మనకి ఏ విధంగా సప్లై చైన్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడాలి. ఓకే, అండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ సిచ్యువేషన్స్ ఫర్ ఇండియా. సో ఇండియాకి ఏ విధంగా అది హెల్ప్ అవుతుంది. ఓకే, ఇన్ రిగార్డింగ్ ద ఎకనామిక్ డైవర్సిఫికేషన్ కానివ్వండి, జియో పొలిటికల్ పొజిషన్ కానివ్వండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇండియాస్ గోల్స్ అనమాట. ఓకే, సో ఇండియాకి ఏ విధంగా ఐపీఎఫ్ అనేది అడ్వాంటేజెస్గా మారబోతుంది, ఏ విధంగా అది ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ మోర్ డెవలప్మెంట్, ఓకే ఎక్కువ డెవలప్మెంట్, ఏ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ని తీసుకురాగలుగుతుంది, జియో పొలిటికల్ పొజిషన్లో ఇండియాని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేయగలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఆఫ్టర్ రైటింగ్ ద పాజిటివ్స్ ఆఫ్ దిస్ ఐపీఎఫ్, సో వీ నీడ్ టు అడ్రస్ ఓకే వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు మనం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి. సో వీఆర్ ఫేసింగ్ కాంప్లెక్స్ రీజనల్ డైనమిక్స్. ఓకే, చైనాతో పోల్చుకుంటే సో వీఆర్ సో బ్యాక్ ఇన్ ద డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా, సో అట్లాంటి రీజనల్ డైనమిక్స్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వీ నీడ్ టు బ్యాలెన్స్, వీ నీడ్ టు ప్రమోట్, ఓకే వీ నీడ్ టు ప్రాస్పర్ ఇన్ ఏ సస్టైనబుల్ వే. ఓకే, అర్థమైందా, డైవర్స్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ని మనం కాపాడుకోవాలి. బికాస్ సో మెనీ కంట్రీస్ ఆర్ ఎస్పెషలీ హ్యావ్ గివింగ్ కాంపిటీషన్ విత్ ఇండియా. ఓకే, దే వాంట్ టు ప్రమోట్, దే వాంట్ టు సెక్యూర్ దేర్ ఓన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, సో ఈ విధమైనటువంటి ఛాలెంజెస్ మనం ఏర్పడతా ఉంటాయి. సో ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి పడతా ఉంటాయి, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కెపాసిటీ కన్స్టెంట్స్ కానివ్వండి, పొటెన్షియాలిటీ రిగార్డింగ్ ద ట్రేడ్ టెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమవుతాయి. సో దీస్ వేర్ ద మేజర్ ఛాలెంజెస్ ఇండియా ఈజ్ ఎస్పెషలీ హ్యావింగ్ రైట్ నౌ. ఓకే, సో ఇండియా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఒకసారి ఒక లిస్ట్ అవుట్ చేసి ఆన్సర్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ ఆఫ్టర్ రైటింగ్ ద ఇండియాస్ పర్స్పెక్టివ్, సో వీ నీడ్ టు రైట్ అబౌట్ ద ఐపీఎఫ్ రిలవెన్స్ ఆన్ ద ప్రజెంట్ రీసెంట్ గ్లోబల్ సప్లై. ఓకే, సో ప్రజెంట్ గ్లోబల్ సప్లై చైన్లో ఐపీఎఫ్ అనేది ఏ విధంగా రెలవెంట్, అవసరమా కాదా అనేటువంటి ఒక ఆనెస్ట్ రివ్యూని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఎగ్జామిన్ చేయమన్నారు కదా. సో ఎగ్జామిన్ చేయాలి ఐపీఎఫ్ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెక్స్ట్లో గ్లోబల్ సప్లై చైన్ కన్స్టెంట్స్ రాకుండా ఐపీఎఫ్ అనేది వర్క్ చేస్తుందా చేయలేదా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా రాయాలి. అండ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఇండియాస్ పొటెన్షియల్ రోల్ అండ్ బెనిఫిట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఆల్రెడీ మనం బెనిఫిట్స్ మెన్షన్ చేశాము. సో ఇండియాస్ రోల్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ ఫర్ ఇండియా రిగార్డింగ్ ద ఐపీఎఫ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, అండ్ ఫైనల్లీ బాడీ ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో యూ షుడ్ రైట్ అట్లీస్ట్ 1 page. ఓకే, సో 1 page ఆఫ్ ద బాడీ మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, 1 page 1.5 page ఈజ్ వెరీ మచ్ ఫైన్. ఓకే, అట్లీస్ట్ 1.5 2 pages మీరు రాయొచ్చు. క్లియర్, అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్లోకి వచ్చినట్టయితే, సో కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ గివ్ ప్రయారిటీ టు ద ఇండియాస్ సిచ్యువేషన్. ఇండియాస్ పొజిషన్ని ప్రమోట్ చేస్తూ, ఇండియాకు ఉన్నటువంటి ఇష్యూస్ని ఓవర్కమ్ చేస్తూ, ఏ విధంగా మనం ఎఫెక్టివ్ ఎంగేజ్మెంట్ ఐపీఎఫ్తో చేసుకోగలము. ఓకే, సో ఐపీఎఫ్తో ఎంగేజ్మెంట్ అనేది మన యొక్క పొటెన్షియాలిటీని, మన యొక్క
సప్లై చైన్ రెసిలియన్స్ని పెంచేటువంటి విధంగా ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వీ నీడ్ టు బ్రింగ్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ మోర్ వే ఫార్వర్డ్ ఇన్ ద కన్క్లూజన్. ఓకే, సో కన్క్లూజన్ కూడా ఎప్పుడు కూడా మనం 3 to 4 లైన్స్లో రాయాలి, నాట్ మోర్ దెన్ 30 to 40 words. ఓకే, సో దట్ ఈస్ ఎ మ్యాండేటరీ క్లాస్, అగైన్ మ్యాండేటరీ క్లాస్. అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు అప్రోచ్ దిస్ క్వశ్చన్. అర్థమైందా? రైట్. సో బిఫోర్ స్టార్టింగ్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, సో దెర్ ఇస్ ఏ ఏపీపీఎస్సీ అనౌన్స్మెంట్ రీసెంట్లీ. సో రీసెంట్గా నిన్న మనకి ఏపీపీఎస్సీ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో ఏపీపీఎస్సీ కమ్ విత్ ఏ గ్రూప్ 1 నోటిఫికేషన్ అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద ఎటువంటి అప్డేట్ అయితే లేదా మన దగ్గర. బట్ రిగార్డింగ్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 2, సో వీఆర్ ఆఫరింగ్ ఏ కోర్స్ రిగార్డింగ్ ద ఫ్రమ్ ద సాయిరామ్ సంపతిరావు ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనం చూసినట్టయితే, సో వీఆర్ ఆఫరింగ్ 800+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఫర్ ద గ్రూప్ 2 ఇంటెన్సివ్ కోచింగ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఎప్పటి నుంచో మనం వెయిట్ చేసినటువంటి ఏపీపీఎస్సీ రావడం అయితే జరిగింది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా సో ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ ద ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేయాల్సిందే. ఓకే, సో 800+ కాంప్రహెన్సివ్ క్లాస్ అనేది మన యొక్క ఇన్స్టిట్యూట్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ క్లాసెస్. ఓకే, అండ్ టాపిక్ వైజ్ సొల్యూషన్ పీడిఎఫ్ నోట్స్ అనేది కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి అవైలబిలిటీలో ఉంటుందమ్మా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో కోర్స్ని వాళ్ళందరికీ కూడా పీడిఎఫ్ నోట్స్ అనేది సాఫ్ట్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఓకే, ప్రతి ఒక్కరికి ఏపీపీఎస్సీలో ప్రాబ్లం ఏంటంటే, ఓకే, సో దే ఆర్ ఎస్పెషలీ హ్యావింగ్ ఇష్యూస్ విత్ ద ఏపీ హిస్టరీ కానివ్వండి, ఏపీ ఎకానమీ కానివ్వండి, ఏపీ జోగ్రఫీ కానివ్వండి, లేదా సొసైటల్ ఇష్యూస్ ఆఫ్ ఏపీ కానివ్వండి. వీటి వల్ల ఏమవుతుంది, సో దే ఆర్ అనేబుల్ టు గెట్ ద మెటీరియల్. సరైన మెటీరియల్ లేదు, సరైనటువంటి గైడెన్స్ లేదు, సరైనటువంటి క్లాసెస్ లేవు. ఓకే, వీటి వల్ల చాలా ఇబ్బంది పడతారు. బట్ వీఆర్ సో స్పెషల్ ఇన్ ద ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఒకసారి జాయిన్ అవ్వండి, యూ విల్ సీ. ఓకే, సో అట్లీస్ట్ ట్రై ఫర్ సమ్ డేస్. ఓకే, సో 2 to 3 days క్లాసెస్ చూసి మీకే అర్థమవుతుంది మా యొక్క టీచింగ్ ఎలా ఉంటుందో. ఓకే, అండ్ ఫైనల్లీ వీఆర్ ఆల్సో బ్రింగింగ్ ద టెస్ట్ సిరీస్. ఖచ్చితంగా క్లాసెస్ వింటేనే సరిపోతుందంటే సరిపోదమ్మా. సో వీ నీడ్ టు ప్రాక్టీస్ ద ఎంసీక్యూస్. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్లీ ద స్ట్రాటజీ విల్ బీ ద కాంప్రహెన్సివ్ క్లాసెస్, ఓకే, రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్. ఈ విధంగా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఈజీగా క్రాక్ చేయగలం ఈసారి. గుర్తుపెట్టుకోండి. అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ ద స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ టు ఆల్ ద, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో 1:30 రేషియోలో, ఓకే, ఫ్యాకల్టీ వర్సెస్ స్టూడెంట్స్ రేషియో అనేది. అదేవిధంగా 1:10 రేషియోలో మనకి మెంటార్షిప్ అనేది ఉంటుంది. ఎవరికైనా ఏదైనా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నప్పుడు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా గైడ్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఫ్యాకల్టీ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఆల్ దిస్ ఎంటైర్ కోర్స్ ఈజ్ గివింగ్ ఫర్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఈ యొక్క కంటెంట్ అంతా కూడా మనం లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఓకే, ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో సో వాళ్ళకి కంటెంట్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో రావడం జరుగుతుంది. ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ అయినట్టయితే యూ కెన్ వాచ్ ఎనీ ఆఫ్ యువర్ టైం. మీరు ఎప్పుడైనా సరే, ఈవెన్ జాబ్ కొట్టాక కూడా, మీరు వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నా కూడా యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ వాచ్ ద క్లాసెస్. యూ కెన్ ఆస్క్ డౌట్స్ రిగార్డింగ్ ద ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఏదైనా సరే యూ కెన్ ఆస్క్ టు ద ఫ్యాకల్టీస్ ఆల్సో. ఓకే, అలాంటి ఆపర్చునిటీ అయితే మీకు లభిస్తుంది. ఓకే, సో ఎంత కూడా మనకి వీఆర్ గివింగ్ దిస్ ఎంటైర్ కోర్స్ ఫర్ ఓన్లీ ₹1 less than 5,000. ఓకే, సో కేవలం ₹4,999 మాత్రమే ఈ కోర్స్ని మేము ఇస్తున్నాము. ఓకే, అండ్ ఫీజ్ విల్ బీ గోయింగ్ టు రివైజ్ ఫ్రమ్ 1st January. 1st January నుంచి ఫీజు అనేది మీకు రివైజ్ అవుతుంది. సో అట్ ద బిగినింగ్ ఆఫ్ ద నోటిఫికేషన్ మీకు చెప్తున్నాను. ఓకే, సో యాజ్ ఎ నాట్ ద ఫ్యాకల్టీ చాలా జాగ్రత్తగా వినండి, బట్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో హూ ఎవర్ వాంట్స్ టు రైట్ ఏపీపీఎస్సీ, ఎవరైతే ఏపీపీఎస్సీ రాద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి ఖచ్చితంగా మీరు యూ హ్యావ్ టు స్టార్ట్ ద ప్రిపరేషన్ ఇమీడియట్లీ. బికాస్ ఎగ్జామ్ అనేది మనకి 2 monthsలో ఉంది. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, చూస్ ద రైట్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఇన్స్టిట్యూట్ మీకు బాగుందనుకుంటే చూస్ చేసుకోండి. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ కన్సర్న్, అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ఏపీపీఎస్సీ. వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ద ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ద ర్యాంక్ అనమాట. ఓకేనా, సో ఖచ్చితంగా యూ జాయిన్ ఇయర్. సో ఎవరు కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు. సో దే విల్ డెలివర్ ద బెస్ట్ సబ్జెక్ట్స్ ఇన్ ద ఎంటైర్ తెలుగు స్టేట్స్. ఓకే, తెలుగు స్టేట్స్లో మనం ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా ఎంత బెస్ట్ కంటెంట్ క్వాలిటీ అనేది మీకు రాకపోవచ్చు. ఓకే, దట్ మచ్ అష్యూరెన్స్ ఐఎమ్ గివింగ్ టు యూ. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రమోషన్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సో ఈ కింది నెంబర్కి మీరు కాల్ చేయండి అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. ఓకే, సో ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ అడ్మిషన్స్. ఓకేనమ్మా, రైట్.
సో అదేవిధంగా ఏపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ అనేది కూడా ఉండబోతుంది. ఓకే, సో వీఆర్ ప్రొవైడింగ్ ద ఏపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్. ఓకే, అండ్ ఇన్ ది స్క్రీనింగ్ టెస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ ద 500+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్. సో స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించినటువంటి ఏదైతే పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఇన్ డీటెయిల్గా పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో దేర్ విల్ బి టాపిక్ వైజ్ సొల్యూషన్ పీడిఎఫ్ నోట్స్ టు ఆల్ ద స్టూడెంట్స్. అదేవిధంగా స్పెషల్ ఎంఫసిస్ విల్ బి గివెన్ ఆన్ ద ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఓకే, సో టెస్ట్ సిరీస్ అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో స్క్రీనింగ్ టెస్ట్ కోర్స్ కావాలనుకుంటే, ఓకే, ఓన్లీ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్కి మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే, సో ద ఫీజ్ విల్ బి ద 3,000 రూపీస్. ఓకే, సో ఖచ్చితంగా దిస్ ఈజ్ నాట్ టు బి ద రైట్ చాయిస్, బట్ ఫస్ట్ నేను చెప్పినటువంటి ఫస్ట్ డే మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో పే 5,000 అండ్ గెట్ ద ఎంటైర్ కోర్స్ ఫర్ ద ఏపీఎస్సి గ్రూప్ 2. ఓకేనమ్మా, సో ఫీజ్ విల్ బి రివైజ్ ఫ్రమ్ 1 జనవరి 6,000 చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఈ యొక్క కింది నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా. సో అదేవిధంగా యూపీఎస్సీ 0 to జెనిత్ అనేటువంటి కోర్స్ మేము లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఆర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో మా ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నటువంటి హైయెస్ట్ కోర్స్ ఏదైనా ఉందంటే అది 0 to జెనిత్. ఓకే, సో 0 to జెనిత్ ఈజ్ యాక్చువల్లీ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే 2023 కానివ్వండి 2024 కానీ ప్రిపేర్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నారంటే, సో వాళ్ళకి ఒక మంచి అవకాశంగా ఇది ఉండబోతుంది. ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. అండ్ కమింగ్ టు ద కోర్స్ బెనిఫిట్స్ మనం చూసినట్టయితే వీఆర్ ప్రొవైడింగ్ 1,200+ లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్. లైవ్ ప్లస్ రికార్డింగ్ అనేది మనం దాదాపుగా 1,200 సెషన్స్ మనం చెప్తాము. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్లాసెస్ విల్ బీ అవైలబుల్ టు యూ. ఓకే, సో ప్రతి ఒక్క క్లాస్కి కాంప్రహెన్సివ్ పీడిఎఫ్ నోట్స్ అనేది అవైలబిలిటీ ఉంటుందమ్మా. ఓకే, సో అదేవిధంగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు త్వరలో లాంచ్ అవబోతుంది. ఓకే, సో వెరీ వెరీ బ్యూటిఫుల్గా డిజైన్ చేశాము. ఓకే, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ దిస్ కోర్స్ వెన్ ఎవర్ వి గివ్ అనౌన్స్మెంట్. ఓకే, అదేవిధంగా సో ఎస్పెషలీ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో సో వాళ్ళకి ఎథిక్స్ పేపర్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎస్ఐ రాయడం కష్టంగా మారుతుంది, కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేక పోతూ ఉంటారు అనమాట. ఓకే, సో అట్లాంటి వాళ్ళకి ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఈస్ ద సాయిరామ్ సంపతరావు ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకే, సో వీఆర్ గివింగ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ మూడు కూడా చాలా కష్టమైనటువంటి టాపిక్స్ అనమాట. ఓకే, సో అట్లాంటి వాటిని మేము ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంటైర్ కోర్స్ విల్ బీ గివెన్ టు ద లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే, ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మీ కోర్స్ అనేది ఉండబోతుంది అనమాట. ఓకేనమ్మా. అండ్ వీఆర్ గివింగ్ ఏ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ టు ఆల్ ద సబ్జెక్ట్స్. ఓకే, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మేము స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫీజు ఎంతమ్మా? 40,000 మాత్రమే ఫీజు వచ్చేసి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ రిగార్డింగ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజ్ అట్ వన్స్, సో గో ఫర్ ద ఈఎంఐ ఆప్షన్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కనబడుతున్న నెంబర్ కాల్ చేసి, ఓకే, ఇఫ్ యూ కాంట్ పే ఎట్ వన్ పేమెంట్, సో ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ మీరు అడిగేటువంటి అవకాశం మీకు ఇన్స్టిట్యూట్ వారు ఇచ్చారు. ఓకే, సో ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రమోషన్ ఫర్ టుడే. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద ఆన్సర్ డిస్కషన్. సో వన్ మోర్ అనౌన్స్మెంట్ అమ్మా, సారీ టు సే. సో దిస్ ఈస్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అనౌన్స్మెంట్. ఎవరైతే టీఎస్పీఎస్సీ అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళకి డైరెక్ట్గా గ్రూప్ 2 కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఓకే, సో కోర్స్ ఫీజు వచ్చేసి మనకి 5,000 రూపాయలు ఉంటుంది. ఓకే, సో బెనిఫిట్స్ మీరు చూసినట్టయితే వీఆర్ ప్రొవైడింగ్ 800+ లైవ్ సెషన్స్ ప్లస్ రికార్డింగ్. సో లైవ్ అటెండ్ రికార్డింగ్ అనేది మనకి కనబడుతుంది. సో అదేవిధంగా టాపిక్ వైజ్ నోట్స్, పీడిఎఫ్ నోట్స్ అనేది కూడా అవైలబిలిటీ ఉంటుంది. టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేసాము. ఓకే, సో స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ఈ ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. అండ్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఈస్ గివింగ్ ఫర్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది మీకు ఉండబోతుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఈ కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఆన్సర్ సెషన్. సో ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమి అడిగారమ్మా? సో క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద ఐపీఎఫ్. ఓకే, సో ఇండియా రీసెంట్లీ జాయిన్ ద ఐపీఎఫ్. ఓకే, సో ఆ క్వశ్చన్ మనకు సంబంధించినటువంటి ఆన్సర్ మనం చూద్దాం. ఓకే, సో ఐపీఎఫ్ అంటే ఏంటమ్మా? ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ. ఓకే, సో యొక్క ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనం ఐపీఎఫ్ని మనం సిగ్నిఫై చేస్తూ ఐపీఎఫ్ యొక్క బెనిఫిట్స్ ఏంటో, ఐపీఎఫ్ వల్ల మనకు జరిగేటువంటి ఇంపార్టెన్స్ ఏంటో మనం మెన్షన్ చేయాలి. సో ఐపీఎఫ్ ఈజ్ ఎస్పెషలీ
signifies a strategic economic collaboration. Okay, ఇదేంటమ్మా, ఇట్స్ ఏ స్ట్రాటజిక్ ఎకనామిక్ కొలాబరేషన్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్. ఏ ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ? సో ఇట్ ఈస్ ద స్ట్రాటజిక్ ఎకనామిక్ కొలాబరేషన్ ఆఫ్ ద నేషన్స్ విచ్ ఆర్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్. ఓకే, సో ఇండియన్ ఓషన్ రీజన్లో అలాగే పసిఫిక్ ఓషన్ రీజన్లో ఉన్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో సో అవన్నీ కూడా సమాఖ్యగా ఏర్పడి సో దే ఆర్ ఎస్పెషల్లీ బ్రింగింగ్ ద స్ట్రాటజిక్ ఎకనామిక్ కొలాబరేషన్ ఫర్ బెటర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, అండ్ ఇండియాస్ రీసెంట్ కమిట్మెంట్ చూసినట్టయితే సో ఇండియాస్ రీసెంట్ కమిట్మెంట్ రిగార్డింగ్ ద సప్లై చైన్ రెసిలియన్స్ అగ్రిమెంట్ విత్ ఐపీఎఫ్ సిగ్నల్స్ ద డెడికేషన్ టువర్డ్స్ ద రీజనల్ కోఆపరేషన్. ఓకే, సో ఇండియా యొక్క విశిష్టతని, ఇండియా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని, ఆస్పిరేషన్స్ని ఇక్కడ అర్థం చేసుకొని సో దే ఆర్ ఎస్పెషల్లీ సైన్డ్ ఇట్. ఓకే, సో దే సైన్డ్ ఎ కమిట్మెంట్ కాల్డ్ సప్లై చైన్ రెసిలియన్స్ అగ్రిమెంట్ విత్ ద ఐపీఎఫ్. ఓకే, సో రీసెంట్గా ఉన్నటువంటి గ్లోబల్ డిస్రప్షన్స్ కానివ్వండి, ఏషియా నుంచి బయటికి రావడం కానివ్వండి, లేదా చైనా ఈజ్ ఎస్పెషల్లీ బుల్డోజింగ్ ద కంట్రీస్ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఓకే, సో రీజనల్ హార్మనీ, రీజనల్ పీస్ అనేది లేకపోవడం వల్ల సో గ్లోబల్ డిస్రప్షన్స్ ఆఫ్ సప్లై చైన్స్ మనం చూసినప్పటికీ సో ఇండియా స్టెప్ టువర్డ్స్ ద ఐపీఎఫ్ జాయినింగ్ ఈజ్ ఏ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ వన్. ఓకే, సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద టాపిక్లోకి మనం వెళ్ళినట్టయితే సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐపీఎఫ్. ఐపీఎఫ్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడాలి. ఓకే, సో వై ఐపీఎఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండియాస్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ. ఓకే, సో ఐపీఎఫ్ ఈజ్ ఎస్పెషల్లీ ఇంప్రూవింగ్ ద సప్లై చైన్ యొక్క స్ట్రెంగ్త్ని చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ సాధనం కింద ఉపయోగపడుతుంది. సో ఐపీఎఫ్ ఈజ్ ఎస్పెషల్లీ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ద రెసిలియంట్ సప్లై చైన్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్. ఓకే, సో ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక రోబస్ట్ సప్లై చైన్స్ అనేది నిలబడాలి, ఉండాలి అనుకున్నప్పుడు సో ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, సో వీ నీడ్ టు జాయిన్ ద ఐపీఎఫ్. అట్లాంటి డెసిషనే ఇండియా తీసుకోవడం జరిగింది. అండ్ ఐపీఎఫ్ ఈజ్ ఎస్పెషల్లీ టు బ్రింగ్ ఎ స్ట్రాంగ్ రోబస్ట్ రెసిలియంట్ సప్లై చైన్స్. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ ద కోవిడ్ పాండమిక్. ఓకే, సో కోవిడ్ పాండమిక్ తర్వాత ఈవెన్ దో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వల్నరబిలిటీస్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ hurdles in the resilient supply chains. Okay, but IPF is especially standing very tall. It is delivering its promises and it is increasing, it is especially strengthening the supply chains in the entire Indo-Pacific region after COVID anamata. Okay, so that is the first importance of the IPF. And second one will be the economic diversification. Okay, so economic diversification ante entama, so here India has to trade with the multiple nations. So India has to increase the trade partners, especially India needs to diversify, India needs to seek new avenues, new explorations for the ట్రేడ్ పార్ట్నర్షిప్స్. ఓకే, సో అట్లాంటి ట్రేడ్ పార్ట్నర్షిప్స్ ఎక్స్ప్లోరేషన్కి ఈ యొక్క ఐపీఎఫ్ అనేది కూడా ఒక సాధనం కింద ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ ద న్యూ ఛానల్, దిస్ ఇస్ ద న్యూ అవెన్యూ వేర్ ఇండియా రీసెంట్లీ ఓపెన్డ్. ఓకేనా, సో ఇట్ విల్ రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ స్పెసిఫిక్ కంట్రీస్. సో మనం చాలా వరకు ఇంపోర్ట్స్ మీద కానివ్వండి, లేదా ఎస్పెషలీ మనక ఇంపోర్ట్స్ మీద కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ మీద కానివ్వండి, ఓకే వీ రిలైడ్ సో మచ్ ఆన్ ద కంట్రీస్ లైక్ రష్యా, యుఎస్ఏ, చైనా, వీటి మీద మనం చాలా డిపెండెంట్ అయి ఉన్నాం. ఓకే, సో అట్లాంటి డిపెండెన్సీని తగ్గించుకోవడానికి, మన ట్రేడ్ని డైవర్సిఫై చేసుకోవడానికి సో వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ఐపీఎఫ్ కొలాబరేషన్. ఓకే, సో ఎస్పెషల్లీ చైనా నుంచి మనం బయటపడాలనుకున్నప్పుడు ఈ యొక్క ఐపీఎఫ్ అనేది మనం సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. సో మూడో పాయింట్ ఏంటంటే ఇక్కడ సో వీ నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రాటజీ రిగార్డింగ్ ద ఇండో పసిఫిక్ రీజియన్. ఓకే, సో మన యొక్క జియో పొలిటికల్ పొజిషనింగ్కి మనకి ప్రాబ్లం రాకుండా సో వీ నీడ్ టు ట్యాకిల్ ద చైనా, వీ నీడ్ టు కౌంటర్ ద చైనా ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. సో వీ నీడ్ టు ఇంక్రీజ్ అవర్ ఎకనామిక్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజన్, ఎస్పెషలీ ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనం పెంచుకోవాలి. సో వీ షుడ్ గ్రో లైక్ ఏ రీజనల్ పవర్ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఖచ్చితంగా మనం రీజనల్ పవర్ కింద ఎదగాలి అనుకుంటే సో వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఐపీఎఫ్. ఓకే, సో ఐపీఎఫ్ ఎనేబుల్స్ ద డెమోక్రటిక్ నేషన్స్ టు కొలాబరేట్ ఎఫెక్టివ్లీ రిగార్డింగ్ దేర్ ఎకనామిక్ ఇష్యూస్. ఓకే, సో అన్ని డెమోక్రటిక్ కంట్రీస్ని కూడా ఐపీఎఫ్ జత చేర్చి వాళ్ళకు ఉన్నటువంటి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ని కూడా పెంచేటువంటి ఆస్కారాన్ని కూడా ఇస్తుంది. ఓకే, సో దిస్ ఐపీఎఫ్ గ్రూప్లో ఏమవుతుందమ్మా, సో యూ హ్యావ్ మోస్ట్ బార్గెనింగ్ కెపాసిటీ, యూ కెన్ ట్రేడ్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్. ఓకే, సో యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ టు ట్రేడ్. ఓకే, మీకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, యు ఆర్ నాట్ డిపెండెంట్. ఓకే, సో మీకు ఇలాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, ఆటోమేటికల్లీ ఇండియా ఈస్ లైక్ ఏ బిగ్గెస్ట్ మార్కెట్ టు ద ఎంటైర్ వరల్డ్. అట్లాంటి మార్కెట్ని మనం ఎందుకు డ్యామేజ్ చేసుకోవాలి? సో వీ నీడ్ టు ఎక్స్పాండ్ అవర్ హారిజన్స్ టు ద ఎంటైర్ నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్.
ఓకేనా, మన యొక్క పవర్ని మనం ఖచ్చితంగా మనం చూపించి తీరాలి. ఓకే, సో వీ నీడ్ టు ఇంక్రీజ్ ద బార్గెనింగ్ పవర్ అండ్ వీ నీడ్ టు చెక్ ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఇండో పసిఫిక్ రీజన్ ఇన్ ద ఎకనామిక్ పర్స్పెక్టివ్. సో అదేవిధంగా వీ నీడ్ టు బ్రింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విచ్ వీ ప్రామిస్డ్ విల్ డూ బై ద 2030. ప్రపంచ దేశాలన్నీ కూడా 2030 కల్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అన్నీ కూడా పాటించేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇట్ ఈస్ నాట్ ద ఇండియాస్ ఆబ్జెక్టివ్, ఇట్స్ ఏ గ్లోబల్ ఆబ్జెక్టివ్. ఇట్ వాస్ ద ఆబ్జెక్టివ్ క్రియేటెడ్ బై ద యుఎన్డిపి. సో ఖచ్చితంగా ఎవ్రీ ఫ్రేమ్వర్క్, ఎవ్రీ కంట్రీస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, లీగల్ ఫ్రేమ్వర్క్స్ కానివ్వండి, ఏదైనా ప్లాన్స్ కానివ్వండి, ఆల్ షుడ్ బి వర్క్ in related with the sustainable development. Okay, all the things should be aligned with the sustainable development. Okay, so India's objectives to be environmentally conscious, socially responsible and economically viable గా మనకి ఉండేటువంటి ప్రయత్నం చేసినట్టయితే then we are heading towards the sustainable development goals what the UNDP was framed. Okay, UNDP ఫ్రేమ్ చేసినటువంటి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా మనం ఈజీగా మనం ఈజీగా అచీవ్ చేసేటువంటి ప్రయత్నం మనం చేయగలుగుతాము. సో చేసేటువంటి టైం కూడా మనకి దగ్గరలోనే ఉంది. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐపీఎఫ్. ఓకే, సో స్ట్రెంగ్థనింగ్ సప్లై చైన్స్ కానివ్వండి, ఎకనామిక్ డైవర్సిఫికేషన్ కానివ్వండి, స్ట్రాటజిక్ పొజిషన్స్ కానివ్వండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇవన్నీ కూడా మనం ముందుకి త్వరగా చేరాలంటే, త్వరగా రీచ్ అవ్వాలంటే వీ నీడ్ టు టేక్ ద సపోర్ట్ ఆఫ్ ఐపీఎఫ్. అండ్ కమింగ్ టు ద ఛాలెంజెస్. ఇప్పుడు దాకా మనం పాజిటివ్స్ మాట్లాడుకున్నాం, ఐపీఎఫ్ ఏ విధంగా మనకి ఇండియాని స్ట్రెంగ్తన్ చేస్తుంది ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్ మనం చూసాము. సో అదేవిధంగా సో వాట్ వర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద ఐపీఎఫ్, ఐపీఎఫ్లో చేరడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో కూడా మనం మెన్షన్ చేయాలమ్మా. వీ నీడ్ టు ఎగ్జామిన్ ద స్టేట్మెంట్, రైట్? సో ఫస్ట్ వన్ విల్ బి ద కాంప్లెక్స్ రీజనల్ డైనమిక్స్. ఓకే, సో వెన్ వి జాయిన్ ద పర్టికులర్ గ్రూపింగ్, మనం ఏషియాలో పడ్డటువంటి బాధ కూడా ఇదే. ఓకే, సో వై వీ కేమ్ అవుట్ ఆఫ్ ఏషియా మీన్స్ బికాస్ ఆఫ్ దిస్, ఆర్సీపీ మీన్స్ because of the regional dynamics. Okay, there is so much of complex regional dynamics will play. Okay, so in that China will have advantage to take the opportunity against India. Okay na, so Indo Pacific region lo manam we చూసినట్టయితే there are so much of sensitive and intricate political as well as economic relationship అనేవి. So it is quite challenging. Okay, so Asia అంతా పోల్చుకుంటే, so Asian is so much very near to the China when compared to India. Okay, సో అట్లాంటి స్ట్రాంగ్ ఎకనామిక్ రిలేషన్షిప్ని మనం ఎలా ఛాలెంజ్ చేయగలము? ఓకే, సో ఐపీఎఫ్ అనేది ఎంతవరకు మనకు యూజ్ అవుతుంది ఇన్ దిస్ కాంప్లెక్స్ రీజనల్ డైనమిక్స్లో? ఇండియా కెన్ ఏబుల్ టు బ్యాలెన్స్ చైనా ఆర్ ఇట్ కెన్ ఏబుల్ టు అసర్ట్ ద ప్రెషర్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఓకే, సో ఆబ్వియస్లీ వీ నీడ్ టు బ్యాలెన్స్ రిలేషన్షిప్ విత్ చైనా ఈవెన్ ఎమిడ్ ద చైనాస్ అసర్టివ్నెస్. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి బికాస్ చైనా ఇస్ వెరీ స్ట్రాంగ్ కంటెండర్. ఓకే, నో వన్ కెన్ డినై చైనా. అట్లాంటి సిచ్యువేషన్లో ఇండియాకి ఎంతవరకు లాభం చేకూరుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ సెకండ్ వన్ విల్ బి ద డైవర్స్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఓకే, సో మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో సో దే హ్యావ్ దేర్ డిఫరెన్షియల్ ప్రయారిటీస్. ఓకే, మనకు ఒక ఎకనామిక్ ప్రయారిటీ ఉండొచ్చు, ఓకే, సింగపూర్కి ఒక ఎకనామిక్ ప్రయారిటీ ఉండొచ్చు, లేదా థాయిలాండ్కి ఒక ఎకనామిక్ ప్రయారిటీ ఉండొచ్చు. ఓకే, సో దేర్ విల్ బి సో మెనీ కంట్రీస్, దేర్ విల్ బి మెంబర్ కంట్రీస్ అండ్ దే హ్యావ్ వేరీడ్ ఆబ్జెక్టివ్స్. సో ఎకనామిక్ ప్రయారిటీస్ అనేవి వేరేగా ఉంటాయి. సో దే విల్ ఆల్సో ఫేస్ డిఫికల్టీస్ ఆన్ రిగార్డింగ్ ద సర్టెన్ ఇష్యూస్. ఒక ఇష్యూ మీద కన్సెన్సస్ అంటే ఏంటమ్మా, ఒక అభిప్రాయానికి రావడం అనేది సో చాలా ఇబ్బందిగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. దెర్ విల్ బి సో మచ్ ఆఫ్ నెక్సెస్ విల్ హ్యాపెన్ వెన్ ద మెంబర్ కంట్రీస్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఎకనామిక్ ప్రయారిటీస్. ఓకే, సో ఈ విధంగా మనకి ఏమవుతాయి, సో కన్సెన్సస్ అనేది చాలా విషయాల మీద మనకి వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఓకే, వాటి వల్ల ఏమవుతుంది ఇండియాకి సో ఐపీఎఫ్లో చేరినప్పటికీ కూడా సో కొంతవరకు నష్టం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, సో ఈ విధమైనటువంటి ఛాలెంజెస్ ఎస్పెషలీ డైవర్స్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వేరు దేశాలతో మనం కూర్చొని ఒక ఏకాభిప్రాయానికి రావడం అనేది సో కొంచెం కష్టమైనటువంటి విషయమే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. And thirdly, coming to the infrastructure and capacity constraints. Okay, so even though India is a developing nation, okay, so India yet not to be fully developed. Okay, so we don't have proper infrastructure. We lack so much of infrastructure facilities in India. Okay, so దీని వల్ల ఏమవుతుందమ్మా, కెపాసిటీ కన్స్ట్రెంట్స్ అనేవి ఏర్పడతా ఉంటాయి. ఓకే, సో ఇండియా విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ మీటింగ్ ద హై స్టాండర్డ్స్. ఓకే, సో ఖచ్చితంగా వేరే దేశాలు మనం ఐపీఎఫ్లో ఉన్నప్పుడు సో ఆబ్వియస్లీ సింగపూర్ ఈస్ ప్రొవైడింగ్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్. ఓకే, సింగపూర్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్, సింగపూర్ ఈస్ ట్రేడింగ్
బెటర్ క్వాలిటీ. ఓకే, సో క్వాలిటీ ఆల్వేస్ మ్యాటర్ కదా. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోయినా, ఓకే, సో కెపాసిటీ సరిగ్గా మెయింటైన్ అవ్వకపోయినా, ఓకే, సో స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేయకపోయినా ఏమవుతుంది, సో దిస్ ఈస్ గోయింగ్ టు పోస్ ఎ సిగ్నిఫికెంట్ థ్రెట్ అవర్ టు ద ట్రేడ్ డైవర్సిఫికేషన్. సో మన యొక్క ట్రేడ్ కెపాసిటీ మీద చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఫర్ దట్ వీ నీడ్ టు బ్రింగ్ అవుట్ ద స్టాండర్డ్స్. మనం ఖచ్చితంగా ఈ యొక్క ఛాలెంజెస్ని బయటికి తీసుకురావాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్టాండర్డ్స్. సో ఖచ్చితంగా ఇండియాలో అంత స్టాండర్డ్స్ అయితే లేవు. ఓకే, సో వీ నీడ్ టు బ్రింగ్, వీఆర్ ఓన్లీ డెవలపింగ్ నేషన్, వీఆర్ నాట్ ద డెవలప్డ్ నేషన్స్, వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్రాపర్ టెక్నాలజీ వీ కెన్ కంపీట్ విత్ ద డెవలప్డ్ నేషన్స్. ఓకే, సో సౌత్ కొరియాతో కంపీట్ చేయాలంటే ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ ఫర్ ఇండియా రిగార్డింగ్ ద ఎలక్ట్రానిక్స్ లాంటి విషయాల్లో. ఓకేనా, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇండియా ఫేస్ చేయక తప్పదు. అండ్ ఇండియా కూడా కొంత కెపాసిటీ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ అనదర్ మోర్ డ్రాబ్యాక్ ఫర్ ఇండియా ఇన్ ద ఐపీఎఫ్. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో సపోజ్ సౌత్ కొరియా ఈజ్ యాక్చువల్లీ వెల్ డెవలప్డ్ కంట్రీ. ఇఫ్ యూ టేక్ ద జపాన్ లేదా ఆస్ట్రేలియా, ఓకే, సో ఇట్లాంటి దేశాలతో ఇండియా కొంతమేరకు కొన్ని విషయాల్లో పోటీ పడగలదు. కానీ సో ఆల్ ద థింగ్స్ దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ ద డెవలప్డ్ కంట్రీస్. ఓకే, సో వీటితో ఇండియా ఎంత మేరకు పోటీ పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనమ్మా, రైట్. అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద పొటెన్షియల్ ఫర్ ద ట్రేడ్ టెన్షన్స్. ఓకే, సో ట్రేడ్ టెన్షన్స్కి ఎటువంటి మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది, బికాస్ సో మెనీ కంట్రీస్ వేర్ ఎస్పెషలీ నెగోషియేటింగ్ ఫర్ ద సేమ్ ఎకనామిక్ ఇష్యూ. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, టు సెక్యూర్ ఎఫర్ట్స్. ఓకే, సో ఎవ్రీ కంట్రీ వాంట్స్ టు సెక్యూర్ దేర్ ఓన్ సప్లై చైన్స్. ఓకే, సో ఎఫర్ట్స్ టు సెక్యూర్ అండ్ డైవర్సిఫై సప్లై చైన్స్ మే లీడ్ టు ద హైయెస్ట్ కాంపిటీషన్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఇట్ విల్ ఇంక్రీజ్, ఇట్ విల్ హైటెన్ ద కాంపిటీషన్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ ద పొటెన్షియల్ ట్రేడ్ టెన్షన్స్ టు ద మెంబర్ కంట్రీస్. ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉన్నాయో సో వాటి మధ్య విపరీతంగా కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో కాంపిటీషన్ పెరిగినప్పుడు ఏమవుతుందమ్మా, సో దే విల్ ట్రై టు బ్రింగ్ మోర్ హై స్టాండర్డ్స్, దే విల్ బ్రింగ్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే విల్ డూ మోర్ కెపాసిటీ. ఇవన్నీ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఇండియా డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ కెపాసిటీ, డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ హై స్టాండర్డ్స్, ఆబ్వియస్లీ we cannot compete with these countries. So obviously we'll fail. Okay, obviously we'll end up in a failure. ఆ విధమైనటువంటి ట్రేడ్ టెన్షన్స్ కూడా క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో నార్మల్గా స్మూత్గా జరుగుతున్నట్టు వాటి మధ్య మనం ఒక కాంపిటీషన్ని క్రియేట్ చేసి ఒక అన్నెసరీ టెన్షన్స్ ఎందుకు క్రియేట్ చేయాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా ఇక్కడ మనం అడ్రస్ చేయాలి. ఓకే, దట్ ఈస్ యాక్చువల్లీ ఏ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఫర్ ద ఇండియాస్ అంబిషన్స్. ఓకేనా, సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా రాయండి. ఓకే, సో అదేవిధంగా రీసెంట్లీ మనం డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే, సో ఇండియా వాజ్ రీసెంట్లీ ఈజ్ యాక్చువల్లీ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ ద జియో పొలిటికల్ ఎరీనా ఆఫ్ ఎంటైర్ వరల్డ్. ఓకే, సో జియో పొలిటికల్ కానివ్వండి, జియో ఎకనామికల్గా కానివ్వండి, ఓకే, సో స్ట్రాటజిక్గా కానివ్వండి, ఇండియాస్ పొజిషన్ ఈజ్ కంపారిటివ్లీ బెటర్ విత్ ద ప్రీవియస్ ఇయర్స్. ఓకే, సో రీసెంట్ డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే, సో అవర్ గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల ఏమైందమ్మా, సో ఈవెన్ దో వీ హ్యావ్ రీసెంట్ డిస్రప్షన్స్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద పాండమిక్, ఓకే, ఆర్ బికాస్ ఆఫ్ ద జియో పొలిటికల్ టెన్షన్స్ బిట్వీన్ ద USA and Russia, okay, yet we are stand up in the tensions, we are not underscore, we have our relevance and we need to go for the IPF objectives. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో we need, this is the high time, so we need to secure our trade, we need to explore the new avenues, for that only we join the IPF. ఓకే, సో IPF యొక్క ఆబ్జెక్టివ్స్ మనకి చాలా ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి కాబట్టి సో ఓకే, సో ఇండియాస్ జాయినింగ్ టు ద IPF is very much relevant and it is also high time. There is so much of urgency for India to join the IPF. ఓకే, సో ఆ విషయంలో మనం ఖచ్చితంగా ఇండియాని అభినందించాలి. ఓకే, సో ఐపీఎఫ్లో చేరినటువంటి విషయం కానివ్వండి, సందర్భం కానివ్వండి, ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ టైం బికాస్ కోవిడ్ వల్ల మనం చాలా వరకు నష్టపోయాం. ఓకే, సో వీ లాస్ ద ట్రేడ్. ఓకే, యట్ వీఆర్ స్టాండింగ్ అండ్ వీ హ్యావ్ టు జాయిన్ ద గ్రూప్స్. ఓకే, సో ఏషియా నుంచి మనం దూరంగా జరుగుతున్నాము, ఆర్సీఏపీ నుంచి మనం దూరంగా జరుగుతున్నాము. ఓకే, సో ఎస్పెషలీ చైనా నుంచి మనం దూరంగా జరుగుతున్నామంటే సో వీ నీడ్ టు సీక్ మోర్ అవెన్యూస్ ఫర్ ద ట్రేడ్. ఓకే, సో ఖచ్చితంగా మనం చైనాని మనం కౌంటర్ చేయాలంటే సో వీ నీడ్ టు జాయిన్ సమ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. అట్లాంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మనకి ఐపీఎఫ్ అనమాట. ఓకే, అండ్ సెకండ్ వన్ విల్ బి ద ఇండియాస్ స్ట్రాటజిక్ పొజిషన్. ఓకే, సో ఇండియాస్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద IPF is actually very very important. Okay, so it plays a pivotal role in the global supply chain. So India will become a very very important instrument regarding the IPF objectives. So India's engagement with the IPF is very a big issue. Okay, so చాలా పెద్ద విషయం అనమాట బికాస్ ఇండియా హ్యాస్ ఏ హ్యూజ్ మార్కెట్. సో ఆల్ ద కంట్రీస్ ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉన్నాయో సో దే విల్ గెట్ మోర్ బెనిఫిట్ బై యాడింగ్ ఇండియా టు ద IPF. ఓకే, సో ఖచ్చితంగా మనం గ్లోబల్ సప్లై చైన్లో వీఆర్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్
అండ్ వీఆర్ గోయింగ్ టు ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫ్యూచర్ డేస్ ఆల్సో. ఓకే, అంత పొటెన్షియాలిటీ మనకి కలిగి ఉంది కాబట్టి సో especially India's joining is actually a welcome step for the IPF also. Okay, so we can able to attract the foreign investment, we can able to bring back the technology transfer. Okay, so మనకి ఎస్పెషలీ క్లీనర్ ఎనర్జీ టెక్నాలజీ తీసుకురావాలన్నా, ఓకే, సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మనకు కావాలన్నా కూడా సో ఖచ్చితంగా ఏమవుతుంది, సో ఐపీఎఫ్ విల్ బ్రింగ్ ఏ సొల్యూషన్స్ ఫర్ ఇట్. వీ హ్యావ్ కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందో ఇండియాస్ పొజిషన్ అనేది స్ట్రాటజికల్గా ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాతో పాటు బ్యాలెన్స్ చేసే విధంగా మనకి ముందుకు వెళ్తుంది. ఓకేనా, దట్ ఈస్ ద ఇండియాస్ ఆస్పిరేషన్. ఇండియా ఈజ్ ఎస్పెషలీ సీయింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ టు బీ ఆన్ ద పార్ విత్ చైనా. ఓకే, సో కమింగ్ టు ద కన్క్లూజన్ మనకు వచ్చినట్టయితే, ఓకే, సో ఐపీఎఫ్ ఎంగేజ్మెంట్ So India's engagement with the IPF is actually a very very welcoming step. Okay, so IPF with its emphasis on the supply chain resiliency. So okay, IPF వల్ల ఏమవుతుందమ్మా మనకి సప్లై చైన్ రెసిలియన్స్ అనేది పెరుగుతుంది, మనకి క్వశ్చన్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇట్ విల్ బ్రింగ్ ద ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఛాలెంజెస్. ఓకే, దట్ మీన్స్ వీ నీడ్ టు ఎగ్జామైన్ ద స్టేట్మెంట్. ఖచ్చితంగా ఐపీఎఫ్ ఈజ్ యాక్చువల్లీ బ్రింగింగ్ అడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ ద డిసడ్వాంటేజ్. ఓకే, సో అడ్వాంటేజ్ని ఇస్తుంది, అదేవిధంగా డిసడ్వాంటేజ్ కూడా ఇండియాకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇట్ బ్రింగ్స్ బోత్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్ యాజ్ ద ఛాలెంజెస్ టు ద ఇండియాస్ పొజిషన్. ఓకే, అండ్ కమింగ్ టు ద ఇండియా ఎస్పెషలీ ఇట్ ఆఫర్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ద డైవర్సిఫై ఎకనామిక్ టైప్స్. ఓకే, సో ఇండియాకి ఏమవుతుందమ్మా, సో ఇండియా కెన్ ఏబుల్ టు డైవర్సిఫై ఇట్స్ ఎకనామిక్ హారిజన్స్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, అండ్ దిస్ విల్ ఇంప్రూవ్ ద జియో పొలిటికల్ స్టాండింగ్. ఓకే, సో ఇండియా స్ట్రాటజిక్ పొజిషన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇట్ విల్ ఆల్సో బ్రింగ్ ద reasonable sustainability because we can check the China. Okay, we can able to counter the China in the Asia Pacific region or the Indo Pacific region, which is very very important. Okay, so India is trying to do that since the decade. Okay, decade నుంచి ఇండియా చైనాని చెక్ చేయాలి, చైనాని కౌంటర్ చేయాలనేటువంటి ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తుందన్నమాట. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఆపర్చునిటీ అయితే ఇప్పుడు మనకి రావడం జరిగింది త్రూ ద ఐపీఎఫ్. ఓకే, బట్ హౌఎవర్ రియలైజింగ్ ద ఫుల్ పొటెన్షియాలిటీ రిక్వైర్స్ navigating complex dynamics. ఖచ్చితంగా ఇండియా హ్యాస్ టు, ఇఫ్ ఇండియా వాంట్స్ టు గార్నిష్ ద పొటెన్షియాలిటీ. ఓకే, సో ఇండియా ఆ యొక్క పొటెన్షియాలిటీని పట్టుకోవాలి అనుకుంటే, ఓకే, ఖచ్చితంగా మనకి రావాలి అనుకుంటే, సో వీ నీడ్ టు ట్యాకిల్ ద ఇష్యూస్, వీ నీడ్ టు నావిగేట్ త్రూ ద కాంప్లెక్స్ డైనమిక్స్. ఖచ్చితంగా మనం అన్ని కాంప్లెక్స్ డైనమిక్ ఫినామినల్స్ని మనం ఎదుర్కోగలగాలి. వీ నీడ్ టు అలైన్ ద డైవర్సిఫైడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎంటైర్ గ్రూపింగ్. ఆ గ్రూపింగ్లో ఉన్నటువంటి మెంబర్ నేషన్స్తో కూడా మన యొక్క సంబంధాలు అనేవి, మన ఇంట్రెస్ట్ అనేవి, ఓకే, సో సినర్జీ అనేది మనం మెయింటైన్ చేయాలి. వీ నీడ్ టు బ్రింగ్ ద సినర్జీ, వీ నీడ్ టు యూజ్ ద సింబయోసిస్ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా వీ నీడ్ టు అడ్రస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ వీ నీడ్. మనకు ఖచ్చితంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది. సో వీ నీడ్ టు బ్రింగ్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ నీడ్ టు బ్రింగ్ మోర్ అడ్వాన్స్ టెక్నాలజీ టు ఇండియా. ఖచ్చితంగా మనం వాళ్ళతో నెగోషియేట్ చేసినప్పుడు ఏమవుతుందా, వీ విల్ హ్యావ్ దట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది మనకు జరిగేటువంటి అవకాశం ఉంది. సో దానివల్ల ఇండియా అనేది బెనిఫిట్ ఖచ్చితంగా అయ్యేటువంటి అవకాశం 100% ఉందన్నమాట. So this is the positive side of the coin. And coming to the, in a world shaped by the post-pandemic repercussions, okay, so evolving geopolitical realities, especially IPF will play a very very important role in the economic landscape of the Indo-Pacific region. Okay, so IPF అనేది ఒక ఇంపార్టెంట్ రీజనల్ ఎకనామిక్ స్టెబిలిటీ కింద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ పివటల్ రోల్ ఇన్ ద షేపింగ్ ఆఫ్ ఎంటైర్ ఇండో-పసిఫిక్ రీజన్ ల్యాండ్స్కేప్. ఓకేనా, and India's engagement, especially India's proactive engagement with the IPF will bring economic stability, geopolitical stability and also the growth of region of the entire Indo-Pacific region. మొత్తం ఇండో-పసిఫిక్ రీజన్కి ఇది ఒక వరంగా మారబోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనం గుర్తించాలి కూడా. ఓకేనమ్మా, రైట్. సో ఈ విధంగా ఐపీఎఫ్ విల్ హ్యావ్ ఏ బెటర్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. ఓకే, ఈవెన్ దో దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్, బట్ ఇఫ్ ద ఛాలెంజెస్ విల్ బి క్రాస్డ్, India will have a sure progress in the entire growth of IPF. ఓకే, సో ఐపీఎఫ్ వల్ల మనకి ఖచ్చితంగా ఏషియా పసిఫిక్ రీజన్లో సో మనం ఒక స్ట్రాంగ్ పవర్ కింద, స్ట్రాంగ్ రీజనల్ పవర్ కింద మనం మారబోతున్నాం అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద బేసిక్ సోల్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా కన్క్లూషన్ మీరు అట్లీస్ట్ ఇంత పెద్దది కాపోయినా, సో వీ నీడ్ టు రైట్ విత్ ఇన్ ద 3 to 4 లైన్స్లో, ఓకే, సింపుల్ అండ్ క్రిస్ప్స్గా మీరు రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అమ్మా. ఓకే, సో ఆబ్వియస్లీ యూ నీడ్ టు కన్ఫైన్, యూ నీడ్ టు కన్సైజ్ ఇట్. ఓకేనా, ఖచ్చితంగా
ఎక్కువ అయితే రాయొద్దు. బికాస్ దే ఆర్ వాంటింగ్ టు గివ్ ఏ బ్యూటిఫుల్ వర్డ్స్. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, సో యూనిట్ టు ప్లే విత్ ద వర్డ్స్. మీరు వర్డ్స్తో గ్యాంబిల్ ఆడాలి ఖచ్చితంగా. ఓకేనా? సో షార్ట్గా, క్రిస్ప్గా, లూసిడ్గా ఉండేటట్టు కన్క్లూషన్స్ మీరు రాయండి. ఓకేనా? సో దట్ ఈజ్ మై పాయింట్. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ యొక్క ఇనిషియేటివ్ని మీరు ఆదరించండి. దిస్ ఇనిషియేటివ్ ఈజ్ యాక్చువల్లీ వండర్ఫుల్ ఇనిషియేటివ్. చాలా మంచి ఇనిషియేటివ్ అమ్మా. చాలామంది ఎవరైతే అఫోర్డబుల్ కానటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకందరికీ కూడా యూజ్ అయ్యేటువంటి ఇనిషియేటివ్, దట్ ఈస్ కాల్డ్ అభ్యాసన. ఓకే, సో వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఓకే, ట్రస్ట్ మీ, వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు డూ దిస్ ప్రోగ్రామ్. చాలా గట్సీగా చేశాము, చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాము. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ అప్డేట్, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, అభ్యాసన కానివ్వండి, ఏదైనా మీకు కొత్త కొత్త కంటెంట్తో మేము ముందుకు రాబోతాము. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కోర్స్. ఓకే, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్లీ. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అభ్యాసనాన్ని కూడా ఫాలో అవ్వండి అమ్మా. ఓకే, సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని చూడండి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ విషింగ్ ఫ్రమ్ యూ. ఓకే, so that's all for today. Have a great day. See you in the next session.